సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. సో ఈరోజు ముఖ్యంగా మనం ఒక స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు ఎవరైతే టీఆర్టీ ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ అసిస్టెంట్, ముఖ్యంగా ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఒక ప్రిపరేషన్ ప్లాన్ మీకు అందివ్వడం అనేది జరుగుతుంది వీడియోలో. అదేవిధంగా సందర్భాన్ని బట్టి మనం అంటే నెక్స్ట్ మనకి ఏంటంటే గురుకులకు సంబంధించిన ప్లాన్ సెపరేట్గా చేయడం అనేది జరుగుతుంది. అవసరమైతే దీనికి కొంచెం మాడిఫికేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో మీ అందరికీ తెలిసిందే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా అడుగుతున్నారు చాలామంది మిత్రులు. ఏంటంటే సరే ఎప్పుడు రావచ్చు అంటే, కొందరు మిత్రులు ఏమంటున్నారంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదలు గురుకుల వస్తుంది, తర్వాత మామూలుగా టీఆర్టీ రావచ్చు అనేది తెలుస్తుంది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, గతం లోపల మనకు టీఎస్పీఎస్సీ ద్వారా ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో, నోటిఫికేషన్ వచ్చినాక 3 months టైం ఇవ్వడం అనేది జరిగింది. సో ఉజ్జాయింపుగా మనం ఏం చేసుకుంటున్నామంటే 2-3 రకాలుగా తీసుకుంటున్నాం. ఒకటేమో 4 months టైం అని తీసుకుంటున్నాం, 120 days ప్లాన్ ఒకటి చేసుకున్నాం. అదేవిధంగా ఒకవేళ 1 month కనుక ఎక్కువ దొరికినట్టయితే, మనం ఇప్పుడేమో 4×12 ఆల్మోస్ట్ 4 months టైం ఇది. ఇంకొకటి కూడా ఏం చేసుకున్నామంటే 150 days, లేదు 4 months కాదు 5 months మనకు దొరుకుతుంది ఉజ్జాయింపుగా అనుకొని దాన్ని కూడా చేసుకుంటున్నాం. లేదు ఒకవేళ కనుక జనవరిలో కనుక ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చి అంటే ఆల్మోస్ట్ మనకు 6 months టైం ఉంటుంది. సో అది కూడా 180 days. ముఖ్యంగా ప్లాన్ లోపల మనకి ఏంటి అంటే, మొత్తానికి మనం ఏం చేస్తామంటే 3 rounds చదవాలి ఖచ్చితంగా. ఫస్ట్ రౌండ్ ఏమో చాలా డీపర్గా చదవాలి, సబ్జెక్ట్ డెప్త్గా వెళ్తాం మనం. రౌండ్ 2 ఇండైరెక్ట్గా ఏంటంటే రివిజన్ 1 అన్నట్టు మనకు. అదేవిధంగా రౌండ్ 3 కూడా అదేమవుతుంది అంటే అది రివిజన్ 2 కింద తీసుకుంటున్నాం. సో ఇట్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ ప్లాన్. దయచేసి మీకు ఎట్లా అనుకూలమైతే అట్లా మలుచుకోవచ్చు. ఇట్ ఈజ్ ఒక సింపుల్ ప్లాన్. మళ్ళీ మనకు అనుకూలంగా ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ప్లాన్ ఏంటిది. సో జనరల్గా ఈ ప్లాన్ ఎట్లా తీసుకున్నామంటే, కాంటెంట్ మనకు తెలిసే మార్క్స్ వెయిటేజ్ పట్టుకొని మనం మామూలుగా డేస్ని కేటాయించుకోవడం అనేది జరిగింది. మనందరికి తెలిసిందే, మామూలుగా టీఆర్టీఎస్సీ లోపల కాంటెంట్కు చాలా పెద్ద వెయిటేజ్ ఉంది. మనందరికి తెలిసిందే 44 marks ఉన్నాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే పెడగాజీకి 16 మార్కులు ఉన్నాయి. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్కు 10 marks ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు 10 marks ఉన్నాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే కాంటెంట్లో 88 questions వస్తాయి, హాఫ్ మార్క్ ఈచ్. దిస్ ఈజ్ 44 marks. ఇంకో కోణంలో పెడగాజీలో 32 ప్రశ్నలు వస్తాయి, ప్రతి క్వశ్చన్కి హాఫ్ మార్క్ 16 మార్కులు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 20 questions వస్తాయి, హాఫ్ మార్క్ ఈచ్ 10 marks. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లోపల 20 questions వస్తాయి, హాఫ్ మార్క్ 10 marks. సో దీన్ని బట్టి మార్క్స్ అనేవి మనం చూస్తున్నాం. క్వశ్చన్స్ మాత్రం బల్కీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ టోటల్గా తీసుకున్నట్టయితే మనకు 80 మార్కులు, కానీ 80 మార్కులు ఉంటాయి, కానీ 160 8×16 160 questions వస్తాయి మనకు. సో దయచేసి ఇక్కడ మనం చూద్దాం, 80 మార్కులు, ఇక్కడ 80 marks. అదేవిధంగా క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్టయితే మీ అందరికి తెలిసిందే 160 questions వస్తాయి, 160 into half. ఇది మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్న విషయం తెలిసిందే. దీన్ని బేసిస్గా తీసుకొని మనం రౌండ్ 1 లోపల మనకి ఎట్లా తీసుకుంటున్నామంటే, దీన్ని 120 days కింద మనం తీసుకుంటున్నాం. ఫస్ట్ రౌండ్లో మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా 44 marksని బట్టి రౌండ్ 1లో 44 days ఇస్తున్నాం ఫస్ట్ రౌండ్కి. మనకు దేనికి, కాంటెంట్కు 44 రోజుల టైం ఇస్తున్నాం. సో డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. మనందరికీ తెలిసిందే 6th to intermediate +1 +2 స్థాయిలో అడుగుతున్నారు. ఆల్రెడీ మనకు మిత్రులు విన్నదే, మీరు ఓల్డ్ పేపర్ కనుక చూసినట్టయితే మామూలుగా ఏంటంటే దాదాపు ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే +1 +2కి వెళ్ళి దాదాపు 50% క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇక గురుకులాలను అయితే ఎంసెట్ లెవెల్ అడుగుతున్నారని చెప్తున్నారు. ఏ లెవెల్ని అడిగినా అది తర్వాత చూద్దాం. ఏదైనా కూడా +1 +2 స్థాయికి వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకోసమే దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ రౌండ్ లోపల కాంటెంట్కు 44 marks కాబట్టి 44 days ఇచ్చాం, సింపుల్ ఫార్ములా. అదే రకంగా తీసుకుంటే పెడగాజీ 16 marks కాబట్టి 16 days ఇచ్చాము ఇక్కడ మనకు, 16 రోజులు. అదే రకంగా జీకే కరెంట్ అఫైర్స్ 10 marks కాబట్టి మనం 10 days ఇచ్చుకుంటున్నాం దీనికి. అదే రకంగా తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 marks 10 days. టోటల్గా మనం ఫస్ట్ రౌండ్కి ఎన్ని ఇస్తున్నామంటే 80 days ఇస్తున్నాం, 80 రోజులు ఇది ఫస్ట్ రౌండ్ లోపల. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ రౌండ్కి వెళ్ళినట్టయితే మళ్ళీ మనకు ఏం చేస్తున్నామంటే రివిజన్కు, ఫస్ట్ రివిజన్ అంటే 15 days ఇస్తున్నాం, కాంటెంట్కు 15 రోజులు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా పెడగాజీకి 5 days ఇస్తున్నాం, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్కి 3 days ఇస్తున్నాం, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏది ఉందో 3 days ఇస్తున్నాం, 26 days ఫస్ట్ రౌండ్లో. అంటే ఆల్మోస్ట్ ఉజ్జాయింపుగా తీసుకున్నట్టయితే మనం 1 monthగా తీసుకుంటున్నాం రివిజన్కు.
ఇక ఫైనల్ రివిజన్ ఎగ్జామినేషన్కి ఏదైతే ఉందో ఇది చూడండి అప్రాక్సిమేట్ 15 days బిఫోర్ సెకండ్ రివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని థర్డ్ రౌండ్ అనుకుంటున్నాం. దాని కాంటెంట్కి 9 days ఇచ్చాం. అదేవిధంగా పెడగాజీ తీసుకుంటే 4 days ఇస్తున్నాం. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 2 days, తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు 2 days ఇవ్వడం అనేది జరిగింది. ఈ రకంగా ఉజ్జాయింపుగా మనకి ఏంటంటే దాదాపు 15 రోజులు లేదా 17 రోజులు వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఏంటి అంటే 120 days ప్లాన్ ఇది, 120 రోజుల ప్రణాళిక. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, వేరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎట్లా చేస్తాం అనేది మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి, కాంటెంట్కి ఏంటంటే 44 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 44 days ఇస్తున్నాం రౌండ్ 1లో. డెప్త్గా చదవాలి, డీపర్గా చదవాలి. మనకు మీ అందరికీ తెలిసిందే డెప్త్గా ఎప్పుడైతే ఉంటుందో మనం అప్లికేషన్ వాడుకోవచ్చు. తర్వాత అవగాహనకు సంబంధించిన క్వశ్చన్ ఎట్లా వచ్చినా మనం క్వశ్చన్స్ అవగాహన చేసుకుంటాం. అదే రకంగా పెడగాజీ మనకు తెలిసి ఆల్మోస్ట్ మనకు పెడగాజీలో 10 చాప్టర్స్ ఉన్నాయి మనకు ఇన్ జనరల్గా 10-11. సో ఆల్మోస్ట్ 16 days ఇస్తున్నాం. కొన్ని పెద్ద చాప్టర్లు ఉన్నాయి, కొన్ని చిన్న చాప్టర్లు ఉన్నాయి. సో దాన్ని బట్టి మళ్ళీ చాప్టర్ వైజ్గా మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రకంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఏంటంటే 10 marks కాబట్టి 10 days ఇచ్చాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మామూలుగా 10 days కాబట్టి 10 marks or 10 days. ఇక్కడ ఇంకొక వెసులుబాటు, ఫ్లెక్సిబిలిటీ. సార్ మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 days కంటిన్యూస్గా కాదు, సో దీన్ని మనం డైలీ ఒక 1 hour కనుక కేటాయించుకున్నట్టయితే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ప్లాన్. ఈ 10 daysని దేనికి పంపించుకోవచ్చు అంటే మనకు మామూలుగా ఈ కాంటెంట్కి పంపించుకోవచ్చు. 44 బదులు 45 అనుకుందాం, ఇది ఒక 10 days 55 days అవుతుంది. కానీ డైలీ అంటే 80 days ఫస్ట్ రౌండ్లో ఎవ్రీడే 1 to 1.5 hour మనం ఏం చేస్తామంటే ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్కి ఇస్తాం. ఎందుకంటే ఇది స్లోగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కాబట్టి అది మీ ఇష్టం, ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్. సో ఇక్కడ ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఏం చేస్తున్నామంటే 10 daysను ఒక రకమైన ఐడియా మీ ఇష్టం అన్నట్టు చేసుకోవచ్చు. ఈ 10 daysను ఇందులో కలుపుకుంటున్నాం. మనం ఇందులో కలిపితే ఏమైతే అంటే ఆల్మోస్ట్ 45 + 10 ఎంత అవుతుందంటే 55 days వస్తుంది. కానీ డైలీ 1.5 hour ఎన్ని రోజులు చదువుతామంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 80 days ఏదైతే ఉందో 80 రోజులు మనం ఏం చేస్తామంటే ఈ జీకే కరెంట్ అఫైర్స్ 1 hour 1.5 hour అట్లా ఇచ్చుకుంటాం. ఇట్ ఈస్ ఒక ప్లాన్ మాత్రమే, ఒక ఐడియా మాత్రమే. సో ఇది మనకు ఫస్ట్ రౌండ్కు సంబంధించిన విషయం. మరి సెకండ్ రౌండ్ ఎట్లా చేస్తాం? వెరీ సింపుల్ ఫార్ములా. ఒకవేళ కనుక మనకి ఇది ఏంటంటే 4 months అనుకుంటున్నాం మనం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 months అన్నాయి, ఇప్పుడు ఒక 1 monthని ఉజ్జాయింపుగా మనం తీసుకుంటున్నాం. ఈ 1 month + 3 months 4 monthsగా తీసుకుంటున్నాం. లేదు ఒక 1 month ఇంకో కొంచెం 1 month ఎక్కువ వచ్చింది, మనకు 150 days అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 120 days అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే దీన్ని బట్టి ఈ 4 months నవంబర్లో ఎగ్జామ్ అయినట్టయితే, నవంబర్ 2 వరకు కనుక ఎగ్జామ్ ఉన్నట్టయితే ఒకవేళ దీన్ని మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 10 days ఉంది, ఇది దాన్ని ఫ్లెక్సిబుల్గా వాడుకుంటాం. అంటే టైం మనకు దేనికన్నా కావచ్చు, ఒక 5 days 10 days కొంచెం వెసులుబాటు టైం ఇవ్వాల్సి వస్తుంది. మనకన్నా అవసరం పడుతుంది, ఒకసారి చదవలేము, ఒకసారి ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఈ 10 daysని అట్లా ఉజ్జాయింపుగా అట్లా తీసుకున్నాం మనం. కానీ స్టార్ట్ చేయడం మీ ఇష్టం, అంటే వెంటనే స్టార్ట్ చేస్తాం, ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉండొచ్చు మీరు. బట్ ఇది ఒక ఆల్మోస్ట్ ఇక్కడ నవంబర్ ఎండ్ వరకు ఎగ్జామ్ ఉంటుంది అని ఉజ్జాయింపుగా తీసుకుంటున్నాం. లేదు అట్లా కాదు, డిసెంబర్లో ఉంటుంది 150 days. 150 days కనుక అయినట్టయితే మనం డిసెంబర్ ఎండ్ వరకు కనుక ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇంకో 1 month టైం ఎక్కువ ఉంటుంది అనుకుంటే మనం ఈ ప్లాన్ని తీసుకుంటాం. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ రౌండ్ 2ను ఇలా కలిపేస్తాం అంతే. మనం ఏం చేస్తామంటే చూడండి 45 + 15 60, 16 + 5 ఆల్మోస్ట్ 20, 10 + 3 13, అదేవిధంగా 10 + 3 ఆటోమేటిక్గా తీసుకుంటే ఆల్మోస్ట్ 12 అట్లా తీసుకున్నాం. అంటే ఏదైతే రౌండ్ 2ను ఏం చేస్తున్నామంటే రౌండ్ 1లో మెర్జ్ చేసుకున్నాం మనం. ఆ డేస్ను అడిషనల్గా కలుస్తాయి. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ కాంటెంట్కు 60 days వస్తాయి, పెడగాజీకి 20 రోజులు వస్తుంది, తర్వాత మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 13 రోజులు వస్తాయి, తర్వాత పర్స్పెక్టివ్స్కు 12 రోజులు వస్తాయి. మళ్ళీ రివిజన్ రౌండ్ 2 రివిజన్ 1 కామనే తీసుకున్నాం మళ్ళీ. సో రివిజన్ 1లో 15 రోజులు కాంటెంట్, 5 days పెడగాజీ, 3 days ఏమో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా తీసుకుంటే 3 days పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ సార్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎట్లా చదవాలి? సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే కంటిన్యూస్ చదవాలి, దాన్ని అడగొట్టాలంతే. కంటిన్యూస్ చదివేసి ఫినిష్ చేయాలి, సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఒక హెల్ప్ అవుతుంది. సో దయచేసి ఇది ఒక ఐడియా మాత్రమే, లేదు మళ్ళీ మీరు ఎట్లా మీ ఆలోచన ప్రకారం వెళ్ళండి. బట్ నాకున్న ఐడియా ప్రకారం ఏంటంటే కంటిన్యూస్ ఒక రౌండ్లో 10 daysలో ఫినిష్ చేసుకోవచ్చు, ఈజీగా చదువుకోవచ్చు. 10 days ఈజ్ ఎనఫ్, మ్యాక్సిమం టైం ఉంది. ఓకే, ఇది
మనకు ఇంతకుముందు చెప్పినట్టు రౌండ్ 1లో 60, 20, 13, 20. ఇక రౌండ్ 2, రౌండ్ 3 అనేది కామన్గా ఇచ్చాం మనకు. రెండిట్లో కూడా ఏ ప్లాన్లోనైనా కామన్గానే మనకు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 15 days ఫర్ కాంటెంట్, 5 days పెడగాజీ, 3 days జీకే అండ్ కరెంట్ అఫైర్స్, 3 days మామూలుగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక రౌండ్ 3 ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చింది అన్నప్పుడు తప్పనిసరిగా రౌండ్ 3 9 days ఫర్ కాంటెంట్, 4 days పెడగాజీ, 2 days జీకే అండ్ కరెంట్ అఫైర్స్, 2 days ఏమో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా మన ప్లాన్లు ఏంటంటే మినిమం 3 rounds కంపల్సరీ చదవాలి. కాంటెంట్ డెప్త్గా వస్తుంది, మీ అందరికి తెలిసిందే. ఒకసారి చదివితే కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు చదువుకుంటే వెళ్ళినా కొద్దీ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనకు పెరుగుతుంది, డీపర్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. సో అందుకే ఖచ్చితంగా అంటే మనం మినిమం 3 అనుకుంటున్నాం ఉజ్జాయింపుగా, కానీ ఒక టాపిక్ చదివిన తర్వాత మధ్యలో కంపల్సరీ మనం వెళ్తాం, రివిజన్కి వెళ్తాం, అట్లా మల్టిపుల్ రివిజన్స్ అవుతాం. ఇక ఫైనల్గా అట్లా కాదు సార్ ఇంకా ఎక్కువ ఉంది, 6 months టైం ఉంటుంది అంటే దీన్ని కలుపుతున్నాం మనం. 60 + 15 75, 20 + 5 25, 13 + 3 ఇక్కడ 16 వచ్చింది, 12 + 3 15 వస్తుంది. సో ఇక్కడ 130 days టోటల్ వస్తుంది. ఇది 25 days ఫస్ట్ రివిజన్కు, అదేవిధంగా సెకండ్ రివిజన్ 16 రోజులు, 170. అంటే టోటల్ ఉజ్జాయింపుగా అది మమ్మల్ని 6 నెలలు టైం ఎట్లుంటుందో తెలియదు మనకు. బట్ మానసికంగా మనం ఏంటి అంటే సో 120 daysకి ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ అడిషనల్గా ఉన్నట్టయితే ఈ లోపల మనకు తెలిసిపోతుంది, ఈ మధ్య లోపలనే కొంత అవగాహన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మీకు ఇచ్చే ఒక సింపుల్ ప్లాన్. ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ ప్లాన్. మీకు అనుకూలంగా దయచేసి మలుచుకోండి. ఒక ప్లాన్ అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మనం సిలబస్ అనుకున్నప్పుడు మనం తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు మళ్ళీ ఇస్తాను, ఉదాహరణగా అనేది ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తామనేది దయచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం తర్వాత. ఏదైనా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనందరికీ తెలిసిందే కాంటెంట్, పెడగాజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్. సో సిలబస్ అనేది తప్పనిసరిగా మన చేతిలో ఉండాలి. దేనికి సంబంధించిన సిలబస్ అయినా సిలబస్ కాపీ తప్పనిసరిగా మన చేతిలో ఉండాలి. అదేవిధంగా కనుక తీసుకున్నట్టయితే మామూలుగా బుక్స్ కనుక తీసుకున్నట్టయితే మీ అందరికి తెలిసిందే ఇది ఏంటి అంటే 6th to ఇంటర్ అంటే ఏది ఇంటర్మీడియట్ అంటే +1 +2 ఏమంటున్నాడంటే 10th వరకు సిలబస్ ఏదైతే ఉందో ఆ లింక్ టాపిక్స్ చదవాలంటున్నాడు. 6th to 10th చదువుతాం, కానీ +1 +2 ఇంటర్మీడియట్లో ఏం చేస్తామంటే 6th to 10th వరకు ఏదైతే ఉందో ఆ లింక్ టాపిక్స్ అనేవి +1 +2 తప్పనిసరిగా చూడాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే బుక్స్ ఏవి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. మీ అందరికి తెలిసిందే ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సింది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పెడగాజీకి తీసుకున్నట్టయితే తెలుగు అకాడమీ. ఆల్రెడీ మీకు బుక్స్ గురించి చేశాము, వీడియోస్ కూడా ఉన్నాయి, దయచేసి అందులో ఒకసారి చూడండి. పెడగాజీకి సంబంధించింది మనకి ఏంటంటే 16 మార్కులు ఉన్నాయి. తెలుగు అకాడమీకి వెళ్ళి ఖచ్చితంగా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో దయచేసి తప్పనిసరిగా అదొకటి. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్కు దయచేసి ఇది కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా మనకు తెలుగు అకాడమీకి వెళ్ళి మంచి బుక్స్ వచ్చాయి. ఇది మామూలుగా ఈ కాంటెంట్, పెడగాజీ, జీకే దీనికి సంబంధించిన అంశాలను. అదే రకంగా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి సిలబస్ కాపీ ఉండాలి, రెండవది బుక్స్ వెరీ ప్రాణం, మూడవది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు గతంలో ఏదైనా మన యొక్క టీఎస్ స్టేట్కి సంబంధించింది, టీఆర్టీకి సంబంధించినవి మన గూగుల్లో దొరుకుతున్నాయి. ఒక క్వశ్చన్ మన దగ్గరది కానీ లేదా ఏపీ టీఆర్టీకి సంబంధించి అంటే మోడల్గా మనకు ఉండాలి. అదేవిధంగా గురుకులాలు కూడా క్వశ్చన్ బ్యాంక్స్ డెవలప్ చేశారు, దయచేసి అవైనా తీసుకోండి ప్రాక్టీస్ కోసం. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొక అంశం, ఇక మనం ఎట్లా చదవాలి, తర్వాత టైం టేబుల్ ఎన్ని అవర్స్ చదివితే బాగుంటుంది అనేది ఒక ఉజ్జాయింపుగా మాత్రమే. అంటే 2 రకాలు అనుకుంటున్నాం. సో ఇక్కడ మార్నింగ్ 2 hours ఇవ్వచ్చు, ఆఫ్టర్నూన్ 2 hours, ఈవినింగ్ 2 hours, 2 రకాల ప్రణాళికలున్నాయి. నైట్ కూడా ఒక 2 hours అనుకుంటున్నాం. అంటే ఇది టోటల్గా ఎన్ని వస్తుంది అంటే మనకు మీ అందరికి తెలిసిందే ఇట్లా 2 hours తీసుకుంటే 8 hours వస్తుంది. అంటే క్వాలిటీ ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత క్వాలిటీగా చదువుతున్నాం అనేది పుస్తకం ముందట వేసుకోవడం కాదు, ఏకాగ్రతగా కాన్సన్ట్రేటెడ్గా చదవాలి. సో ఇక్కడ మధ్య ఏం చేస్తున్నట్టే బ్రేక్ వస్తుందన్నట్టు మనకి ఎక్కడెక్కడ ఒక 10 minutes 15 minutes మనం మార్నింగ్ పొద్దున లేస్తాం. ఎవరి వెసులుబాటు వాళ్ళకు మామూలుగా కొందరు 5కి లేవచ్చు, 6కి లేవచ్చు, ఒక 2 hours మార్నింగ్ ఇస్తాను. అదేవిధంగా మామూలుగా టీ కానీ టిఫిన్ కానీ చేసిన తర్వాత మళ్ళొకసారి 2 hours ఇక్కడ ఇస్తున్నాం, 8 to 10 ఆర్ 10 to 12 అట్లా మీరు తీసుకోండి. అదేవిధంగా ఈవినింగ్ కూడా అంటే మధ్యాహ్నం ఇక్కడ ఆఫ్టర్నూన్ అంటే ఇక్కడ మార్నింగ్ 2 sessions వస్తున్నాయి, ఈవినింగ్ కూడా ఒక 2 hours అంటే అది 2 to 4 కావచ్చు, 5 కావచ్చు. లేదా నైట్ కూడా మనం
బిఫోర్ లంచా, ఎవరి వెసులుబాటు వాళ్ళకు అక్కడ ఒక 2 అవర్స్. లేదు సార్ మేము ఎక్కువ ఇవ్వగలుగుతాము అంటే లేదా ఆబ్లిక్ 3 అవర్స్, ప్రతి దగ్గర కూడా 3 అవర్స్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 అవర్స్ అయితే ఏమవుతుంది అంటే 12 అవర్స్ వస్తుంది. ఇక్కడ మీకు చూడండి ఉజ్జాయింపుగా ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ వస్తుంది. సో ఇక్కడ దయచేసి ఇది 2 రకాలు, 8 అవర్స్ 12 అవర్స్ మీ ఇష్టం. దాన్ని బట్టి మీ యొక్క వెసులుబాటుని బట్టి మనం ఎట్లా కంఫర్ట్గా ఫీల్ అవుతామో దయచేసి అట్లా, కానీ ఖచ్చితంగా చదవాల్సిందే. మీకు తెలియంది కాదు, 8 to 8 అవర్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. 8 to 12 అవర్స్ చాయిసెస్ యువర్స్. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కాంటెంట్ ఏదైతే మనం టైం కేటాయించుకున్నామో మళ్ళీ ఏం చేస్తాం, కాంటెంట్కు చాప్టర్ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటాం. ఏ చాప్టర్ కింద చిన్న చాప్టర్లకు తక్కువ ఇస్తాం, ఈ 44 డేస్ను మళ్ళీ డివైడ్ చేసుకుంటాం. ఏ చాప్టర్కి ఎంత అనేది డివైడ్ చేసుకోవాలి. అదేవిధంగా పెడగాజీ లోపల కూడా డివైడ్ చేసుకోవాల్సి ఉంది. పెద్ద చాప్టర్లకు ఎక్కువ ఇస్తాం, చిన్న చాప్టర్లకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చాప్టర్లు అనుకోండి 3 ఇస్తాం మనం, పెద్ద చాప్టర్లు అనుకోండి 10 డేస్ ఇస్తాం. ఒక ఎగ్జాంపుల్ నేను మళ్ళీ మీకు చూపెడతాను. శ్రీధన్ ఇక్కడ డైలీ టైం టేబుల్ ఏంటంటే ఇట్లా మనము సెషన్ వైజ్ చేసుకోవాలి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్, నైట్ సెషన్. మీరు 2 అవర్స్ కేటాయిస్తారా, లేదా ఒక దాంట్లో 3 రావచ్చు, ఒక దాంట్లో 2 రావచ్చు. బట్ ఖచ్చితంగా మనం చదవాల్సిందే. మీ అందరికి తెలిసిందే, ఆల్రెడీ చదివిన పుస్తకాలే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లాస్ 1 to 10 +1+ మీరు డిగ్రీ చేశారు కాబట్టి సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా మీకు కమాండ్ ఉంటుంది, ఖచ్చితంగా సులభంగా చదువుతారు. ఇక రెండో అంశాన్ని తీసుకున్నట్టయితే మరి ఎట్లా చదవాలి, హౌ టు రీడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఐడియా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణగా టాపిక్ అప్రోచ్ 6 to 10 ఒక టాపిక్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ మీద బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇది అందరికీ సంబంధించేది. మ్యాథ్స్ కానివ్వండి, ఫిజికల్ సైన్స్ కానివ్వండి, బయాలజికల్ సైన్స్ కానివ్వండి, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, అందరి స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు అందరికీ ఉపయోగపడే విధంగానే మనం ఒక చిన్న ప్లాన్ తీసుకోవడం అనేది జరిగింది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవాలంటే టాపిక్ అప్రోచ్ 6 to ఇంటర్మీడియట్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనే అంశం ఉంది, ఆహారం అనే టాపిక్ ఉంది మనకు, లేదా ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ఉంది బయాలజికల్ సైన్స్లో, బాటనీ లోపల. అది ఎక్కడికి వెళ్ళి బిగిన్ చేస్తామంటే 6th to ఇంటర్మీడియట్ దాకా వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి దయచేసి. ఒకటేమో టాపిక్ అప్రోచ్ వెళ్తున్నాం, రెండవది ఇమ్మీడియట్గా చదివిన తర్వాత మనం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 1 కానీ 2 కానీ ఖచ్చితంగా చదవక ముందు వెళ్ళదు, చదివిన తర్వాత దయచేసి ఒకసారి వెళ్ళండి. దీంతోపాటు ఒకవేళ గురుకుల ఉంటే కూడా గురుకుల కూడా తీసుకోండి. మీకు అంటే దీన్ని మెర్జీ చేసుకోవచ్చు, దానికి సెపరేట్ ప్లాన్ చేసాము, కానీ దీన్ని కొంచెం షిఫ్ట్ చేసుకుంటే గురుకులకు కూడా ప్రిపరేషన్. ఎందుకంటే ఆల్మోస్ట్ కాంటెంట్ కానివ్వండి, పెడగాజీ కానివ్వండి ఈక్వల్గా ఉంది, దాదాపు సమానమే ఉంది మనకు. దాని గురించి మళ్ళీ ప్రస్తావన చేసుకుందాం. సో ఇది మీకు ఇస్తున్న ఒక చిన్న ప్లాన్. మనకు దయచేసి మీ వెసులుబాటుని బట్టి మీరు చేసుకోండి. సో ఖచ్చితంగా మనకు ఒక చిన్న ప్లాన్ అనేది ఆల్రెడీ వేసుకునే ఉంటారు, కానీ తప్పనిసరిగా మనకి ఏంటి అంటే డివైడ్ చేసుకోండి. ఖచ్చితంగా దానికి స్టిక్ కాండి. మనకు ప్లాన్ ఖచ్చితంగా స్టిక్ కావాలి. స్టిక్ అయితే సులభంగా మనం విజయాన్ని సాధించుకోవచ్చు. శ్రీధన్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను, ఇస్తే కొంత సహాయపడుతుందని. ఉదాహరణగా మామూలుగా ఈ యొక్క బయాలజికల్ సైన్స్, ఎందుకంటే నాది బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఒకవేళ నేను ఈ దానిలో ఎట్లా ఫిట్ చేసుకుంటాననేది బహుశా మీకు ఫర్ ఎగ్జాంపుల్ జీకే ఇచ్చాడు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అదేవిధంగా తీసుకుంటే కాంటెంట్లో 10 చాప్టర్లు ఇచ్చాడు. సో బయాలజికల్ సైన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనేది ఉంది, లివింగ్ వరల్డ్ అని ఇచ్చాడు, మైక్రోబియల్ వరల్డ్, సెల్ టిష్యూస్ సెల్స్ ఇచ్చాడు, ప్లాంట్ వరల్డ్, ఎనిమల్ వరల్డ్, అవర్ ఎన్విరాన్మెంట్, వరల్డ్ ఎనర్జీ, తర్వాత రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అని 9 టాపిక్స్ ఇచ్చాడు. సార్ ఒకవేళ మీరైతే ఈ 44 డేస్ని ఎట్లా ఫిట్ చేస్తారు అంటే ఫస్ట్ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టాపిక్ 3 డేస్ ఇస్తాను నేను. అవి ఇది బయోసైన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని ఇచ్చాడు, లివింగ్ వరల్డ్ లైఫ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు, మైక్రోబియల్ వరల్డ్ అన్నాడు, సెల్ టిష్యూస్. ఈ విధంగా 4 చాప్టర్లకు ఏం చేస్తా అంటే మామూలుగా ఒక్కొక్క దానికి 3 డేస్ ఇస్తాను ఉజ్జాయింపుగా. అదేవిధంగా ప్లాంట్ వరల్డ్ అని ఇచ్చాడు, పెద్ద టాపిక్స్ ఉన్నాయి, ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి, ఒక్కొక్క టాపిక్ 10 డేస్. ఇది నేను 120 డేస్ ప్లాన్లో ఫిట్ చేయడానికి. ఎనిమల్ వరల్డ్ ఉంది, అది కూడా 10 డేస్ ఇస్తాను. తర్వాత అవర్ ఎన్విరాన్మెంట్, వరల్డ్ ఆఫ్ ఎనర్జీ ఉంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ ఉంది, వాటికి 3 డేస్ ఇస్తే ఏమవుతుందంటే నాకు ఆల్మోస్ట్ 44 డేస్ 44 డేస్ వస్తుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు పెడగాజీ, మామూలుగా టీచింగ్ మెథడ్స్ మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ మనకి ఇంతకుముందే అనుకున్నాం
16 మార్కులు 16 రోజులు ఉంది. ఇందులో మనకి ఏమున్నాయంటే 10 చాప్టర్లు ఇచ్చాడు. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, అప్రోచెస్ అండ్ మెథడ్స్, ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్, సైన్స్ ల్యాబొరేటరీస్, సైన్స్ కరికులం, బయాలజికల్ సైన్స్, నాన్ ఫార్మల్ సైన్స్, ఎవాల్యుయేషన్. ఈ విధంగా 10 చాప్టర్లు ఇచ్చాడు. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే మినిమం ప్రతి చాప్టర్కు 1 డే ఆర్ 1.5 డే, పెద్ద చాప్టర్ అయితే 2 days ఇస్తాను, చిన్న చాప్టర్ అయితే 1 day ఇస్తాను. సో అట్లా దయచేసి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీ అందరికీ తెలిసిందే, అందులో కూడా పెద్ద చాప్టర్లు చిన్న చాప్టర్లు ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ 10 daysను డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ, ఏదైనా టైం మిగిలితే ఎటు తీసుకోవచ్చు, లేదా ఒకదానిలో ఒకటి. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, జీకే కరెంట్ అఫైర్స్ కనుక డైలీ 1 hour 1.5 hour కనుక ఇవ్వగలిగితే ఈ 10 daysని మనం ఏం చేస్తామంటే 10 రోజులను ఈ యొక్క కాంటెంట్ దానిలకు తీసుకోవచ్చు. సో ఈ రకంగా దయచేసి మీ ముందుకు ఒక చిన్న ప్లాన్ ఉంచే ప్రయత్నం చేశాము. సో దయచేసి ఎవరికి వాళ్ళు ఒక చిన్న ఫ్లెక్సిబుల్ ప్లాను, మళ్ళీ మీరు కూడా ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీగా వేసుకోండి. బట్ ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది ఉండాలి, ప్లాన్ ప్రకారం చదవాలి. ఖచ్చితంగా జాబ్ అనేది మన చేతిలో ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది జాబ్. 100% కాన్ఫిడెంట్గా మనం ఉందాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే, మనం కనుక తీసుకున్నట్టయితే టెట్లో క్వాలిఫై ఏంటంటే సగం విజయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడ మనం మీకు ఎంత స్ట్రెంత్ ఉందనేది మనకు తెలిసిపోయింది. సో దయచేసి అసలు యుద్ధం అనేది ఇక్కడే. చాలామంది కొందరు అడుగుతారు, సార్ టెట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, మరి టీఆర్టీలో మేము విజయం సాధిస్తాం, ఎన్నన్నా రానియండి, క్వాలిఫై అయ్యారు, ఫైనల్స్కి వచ్చారు. అసలు యుద్ధం ఇక్కడనే మనకు. ఇక్కడ ప్యూర్గా మనకి ఏంటంటే మీ కాంటెంట్ మీదనే అడుగుతారు, మీ సబ్జెక్ట్ యొక్క కాంటెంట్ మీదనే. లాంగ్వేజ్ ఉండదు, తెలుగు ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, వేరే ఏమీ కూడా ఉండదు. అదేవిధంగా మీ సబ్జెక్ట్ సంబంధించిన పెడగాజీ ఉంటుంది, అదే మన స్ట్రెంత్. మన కాంటెంట్ పెడగాజీ అనేది ప్రాణం మనకు. ఎన్నిలైతే ఎన్ని రావాలి మార్కులు అంటే, సో అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు 80కి 80 కొట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ ఎన్ని మార్కులు రావాలి, 44 కొట్టాల్సిందే. మన గోల్ అంతే ఉండాలి. పెడగాజీకి 16 కొట్టాలి, ఎందుకంటే మన చేతిలో ఉన్నది కదా, మనకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి. సో ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీ అందరికీ తెలిసిందే. సో దాన్ని రెగ్యులర్గా చదువుకోవాల్సిందే. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా 20 into ఏదైతే ఆఫ్ ఉందో 10 marks కూడా మ్యాక్సిమం స్కోర్ చేసుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో దయచేసి మిత్రులు వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.